ఏమీ లేదు అనే విషయం తారకం గారు అర్థం చేసుకున్నంతగా ఏ ఇంటలెక్చువల్ కూడా అర్థం చేసుకోలేదు అనేది కూడా నేను ఈ సందర్భంగా సబ్టేరియన్గా చెప్తా ఉన్నాను. ఎందుకొరకు చెప్తా ఉన్నాను అంటే అతని జీవితాన్ని పరిశీలించి, అతని కార్యాచరణను పరిశీలించి, అతని రచనలను పరిశీలించి, అతని ఒక సమగ్ర పరిశీలన ద్వారా ఈ విషయాన్ని చెప్తున్నా అనే విషయాన్ని కూడా మీ ముందు సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి విషయం పట్ల ఒక స్పష్టత, ఆ విషయ ఆచరణ కొరకు తనకున్న పరిమితులను చాలా అర్థం చేసుకొని, అదేవిధంగా సమాజ ఉద్యమ చైతన్యాన్ని నిర్మించేటందుకు శాయశక్తులా కృషి చేసింది. ఆయా ఫేసెస్ లోపట విద్యార్థి ఉద్యమంగా, దళిత విద్యార్థి నాయకునిగా, అంటరానితనానికి వ్యతిరేకంగా, కుల వివక్షకు వ్యతిరేకంగా ఒక రాజులేని పోరాటం, అంబేద్కర్ యువజన సంఘ నాయకునిగా గ్రామాల లోపల కుల వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఒక మహత్తరమైన పోరాటం. అది ఒక మిలిటెంట్ పోరాటం. కొందరు న్యాయవాదులు నాకు చెప్పేవాళ్ళు సార్ దగ్గర ఉన్నప్పుడు, అప్పటి రోజులు గుర్తు చేసేవాళ్ళు సార్ దగ్గర. ఇప్పుడు ఎవరో నాకు మిత్రుడు చెప్పారు, మిత్రుడా వెన్నెల అనుకుంటా, పోయి కాఫీ చేసుకొని వచ్చిండు సారు అని చెప్పేసి. తను టీ చేసి అందరికి ఇచ్చి తాను కూడా కూర్చొని నిజామాబాద్ నుంచి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు విన్నాను నేను. ఆ రోజు లోపల అతను చేసిన అంబేద్కర్ యువజన సంఘం తరపున పోరాటం కానీ, అదేవిధంగా బీడీ కార్మిక సంఘ నాయకునిగా పోరాటం కానీ, వాళ్ళ పట్ల అక్కడ ఉన్న భూస్వాములు, పెట్టుబడిదారులు జరిపిన దుర్మార్గాలకు వ్యతిరేకంగా, దారుణాలకు వ్యతిరేకంగా, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా అటు జిల్లా న్యాయస్థానంలో పోరాడంలో కానీ ఎక్కడా రాజుపడని నాయకుడు మళ్ళీ అదే 2014 లోపట చుండూరు బాధితుల కొరకు ఆయన చేసిన ఒక మహత్తరపు న్యాయ పోరాటం చరిత్రలో ఒక చిరస్మరణీయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సవినయంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ రోజు చాలా స్పష్టంగా తెలుసు సార్కు, ఆ చుండూరు దోషులను విడుదల చేయడానికే ఒక బెంచ్ కూర్చున్నప్పుడు అతను పోయి ఈ బెంచ్ ముందు నేను వాదించడానికి సిద్ధంగా లేను అని చెప్పాడు. తారకం, మీరు అట్లా అనేది ఉంటే మీ మీద కంటెంప్ట్ నోటీస్ ఇష్యూ చేస్తా. ఎస్ మిస్టర్ జస్టిస్, యూ ఇష్యూ ది కంటెంప్ట్ నోటీస్ అగెన్స్ట్ మీ. ఐ విల్ ఫేస్ ఇట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ డిసీజ్డ్ ఫ్యామిలీస్. ఐ డోంట్ బాదర్ అబౌట్ దాట్ అని చెప్పేసి ఒక ధైర్యంగా నిలబడ్డ ఒక న్యాయవాది మన బొజ్జా తారకం గారు అని చెప్పేసి సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. మీకు తెలుసు, భోపాల్ జ్యుడిషియల్ అకాడమీ లోపల ఆల్ ఇండియా లోపల వస్తున్న హైకోర్టు జడ్జీలకు, సుప్రీంకోర్టు జడ్జీలకే సారు క్లాసెస్ ఇచ్చేవాడు. లాస్ట్ రోజులలో నేను అనుకుంటా 2010 నుంచి 2009-10 నుంచి తనకు ప్రతి 3 నెలలకు ఒకసారి 4-5 రోజులు జ్యుడిషియల్ అకాడమీ లోపల క్లాసెస్ ఇచ్చేవారు జడ్జీలకు. మానవ హక్కుల మీద, కార్మిక హక్కుల మీద, ప్రజల యొక్క ప్రాథమిక హక్కుల మీద, ప్రిన్సిపల్స్ ఆఫ్ డైరెక్టివ్ పాలసీ, స్టేట్ పాలసీ మీద, వీటన్నిటి మీద న్యాయమూర్తులకు క్లాసెస్ ఇచ్చేవారు. ఒకసారి నేను సారు క్యాంటీన్ వైపు వెళ్తున్నాం. సార్కు మీ అందరికీ తెలుసు, సారు భోజనం లేకున్నా కూడా ఉండగలుగుతాడు కానీ టీ లేకుండా ఉండలేడు. ఎన్నిసార్లైనా టీ తాగుతాడు. ఒక్క గుడ్డు కూడా ముట్టాడు ఆయన, కానీ అందరికీ గుడ్లు తినిపిస్తాడు, భోజనం నాన్ వెజ్ తినిపిస్తాడు, కానీ తాను గుడ్డు కూడా పుట్టాడు. భోజనం చేయకుండా పర్లేదు కానీ రోజుకు 3-4 ఛాయలు తాగానే ఉంటాడు. అట్లా టీ తాగేటందుకు పోతున్నాం. రాజా ఎల్లంగా అనే ఒక జడ్జి తన ఛాంబర్కు పోయేటందుకు లిఫ్ట్కు పోతున్నాడు. సార్ను చూసి అసలు ఎంత షాక్ అయిపోయిందంటే, తారకం గారు మీరు జ్యుడిషియల్ అకాడమీలో కలుసుకున్నారు నన్ను, మళ్ళీ అసలు నాకు అవుపడమే లేదు, నా కోర్టు ముందుకు రావడం లేదని కాలించుకొని చెయ్యి పట్టుకొని తీసుకొని పోయి లిఫ్ట్ వరకు తీసుకుపోయి మీదకి ఎక్కించుకొని కూర్చుండబెట్టుకొని సారు సర్ప్రైజ్ అవుతున్నాడు. అవును నాకేం వీలు కాలేదు అని చెప్పి మామూలుగా మాట్లాడుతూ ఉన్నాడు. తీసుకొని పోయి రండి మీరు తారకం గారు అని చెప్పి ఛాంబర్లో కూర్చుండబెట్టి టీ దాపిచ్చేసిండు. ఇదే విషయం నేను మన తారకం సారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు చర్చల ప్రహాసనం అయిపోయింది. అప్పటికి పెద్ద ఎత్తున రాజ్యహింస సమైక్య ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూ ఉంది. దాని తర్వాత సమస్యల పరిష్కారం కొరకు ఆయన 7:30కే ఒక అర్జీలు తీసుకునే విధానాన్ని ప్రవేశపెట్టిండు రాజశేఖర్ రెడ్డి.
పెట్టినప్పుడు 7:30కు పోయి మేము ఇద్దరం నిలబడి ఒకరి తర్వాత ఒకరం ఇట్లా ఇద్దామని చెప్పేసి ఇస్తున్నాం. సార్ కూడా ఇట్లా లాల్చి పైజామా వేసుకొని ఇట్లా ఇచ్చిండు. అసలు నేను సర్ప్రైజ్ అయిపోయినా. అసలు అతను తారకం గారు, మీరు అసలు నిజంగా ఇటువంటి వాళ్ళు అప్పుడు అంబేద్కర్ని మేము చూసినామో లేదో కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళని అని చెప్పి చేయి పట్టుకొని తీసుకొని పోయి లోపల కూర్చుండబెట్టి, మీరు ఎప్పుడు వచ్చినా కూడా 10 మంది వరకు మేము అపాయింట్మెంట్ కొరకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఆయన వెనుకనే ఒక ఆయన సూర్యుడు అని ఇంత ఉండేవాడు, ఆయనకు చెప్పి ఆయన తెచ్చిన అర్జీలను మొత్తం కూడా తీసుకొని, చూడండి ప్రజల కొరకు వస్తున్న న్యాయవాదులు, ఇంత పెద్ద న్యాయవాది లైన్లో వచ్చిండు అని చెప్పేసి ఇంకొకసారి ఆ అవకాశం కల్పించకు అని చెప్పేసేసి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఒక పీడిత ప్రజల పట్ల నిబద్ధతగా ఉండి, నీతిగా ఉండి, నైతికత కలిగి ఉండి, ప్రజల వైపు ఒక రాజులేని పోరాటం చేయగలిగిన ఒక పెద్ద శిఖరాన్ని మనం కోల్పోయి వాటికి 9 సంవత్సరాలు అయింది. దాని ఫలితం ఇవాళ సమాజం అనుభవిస్తూ ఉన్నది అని కూడా ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ దేశం మొత్తం ఒక శంకరం సార్ చెప్పినట్టు మధ్యయుగాలకు తీసుకుపోయేటందుకు, అదేవిధంగా మొత్తంగా సమాజ పరిణామ క్రమాన్ని వెనుకకు తీసుకుపోయేటందుకు హిందూ ఆధిపత్య భావజాలం గల ఒక దుర్మార్గ పాలన కొనసాగుతున్న ఈ సమయం లోపట రాజ్యాంగాన్ని, అదేవిధంగా రాజ్యాంగ విలువలను, మానవ విలువలను అన్నింటినీ తృణీకరించి, ముఖ్యంగా ఏ దళిత పీడిత ప్రజానీకం దాదాపు 30-40 కోట్లు జనాభా ఈ దేశంలో ఉందో వాళ్ళందరినీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకుపోయేటందుకు జరుగుతున్న కుట్రను వ్యతిరేకించేందుకు ఒక మహత్తరమైన ఫాసిస్ట్ ఫ్రంట్ లేదు. ఆ ఫ్రంట్కు నాయకత్వం లేదు. ఫాసిస్ట్ వ్యతిరేక ఫ్రంట్ లేదు, ఫ్రంట్ నాయకత్వం లేదు. ఈరోజు కనుక తారకం గారు ఉంటే అటువంటి ఫ్రంట్ ఏర్పడి ఆ ఫ్రంట్కు నాయకత్వం వహించాల్సింది తారకం గారే. కానీ ఇవాళ మనం లేకపోవడం వల్ల ఇవాళ ఒక మెజార్టీ ప్రజానీకం ఇవాళ బాధపడుతున్న విషయం మనం అర్థం చేసుకోవాల్సిన విషయంగా ఉన్నది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. గత 15 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఉన్న 46,25,00,000 మంది సంఘటిత అసంఘటిత కార్మిక కుటుంబాలకు ఈ ప్రభుత్వాలు కనీస వేతనాలు పెంచడం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న 1,11,56,204 మంది కార్మికులకు గత 11 సంవత్సరాల నుంచి కనీస వేతనాలు పెంచడం లేదు. పక్క రాష్ట్రంలో ఎంత అన్యాయంగా ఉన్నదో చూసినాం. ఒకప్పుడు అధికారంలోకి రావడానికి కనీసం భూమి బంస్తా అని చెప్పేసి 1917 నుంచి భూ సంస్కరణ చట్టం వచ్చినప్పటి నుంచి 69 నుంచి కొంతన్నా దళిత పేద బడుగు బలహీన వర్గాలకు భూమి బంస్తాము అనే ఒక ప్రభుత్వాల నినాదాలన్నా ఉండేది. కానీ ఆ రోజు వాళ్ళకు దక్కిన అరెకరం పావు ఎకరం ఒకవైపు గుంజుకోవడం, రెండో వైపు ప్రాజెక్టుల పేరు మీద మొత్తంగా అక్వైర్ చేయడం, మూడో వైపు రైల్వే లైను, రింగ్ రోడ్డు, 666, 466 అని చెప్పేసి మొత్తంగా దళితుల భూములను గుంజుకోవడం, మరొక వైపు జీవన ప్రమాణాలు పెంచడందుకున్న రాజ్యాంగంలోని చట్టంలోని ఏ ఒక్క అధికారాన్ని కూడా అమలు చేయకుండా ప్రజల జీవితాన్ని దుర్భర జీవితాన్ని మారుస్తున్న పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాము అని చెప్పేసి ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇటువంటి సందర్భంలో తారకం గారే ఉంటే ఇవాళ ఒక పెద్ద ప్రజా ఉద్యమం వచ్చేది. అది అగ్రవర్ణ హిందూ ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా ఒక దేశవ్యాప్తమైన ఒక మహత్తర ఉద్యమం వచ్చేది. ఆ ఉద్యమానికి తారకం గారు ఒక 5 నిమిషాలే మాట్లాడవచ్చు, అక్కడికి వచ్చి 10 నిమిషాలే మాట్లాడవచ్చు అక్కడికి వచ్చి. అందుకొరకే ఈరోజు నేను వ్యాసంలో రాశాను, ఒక గొప్ప వక్త, ఒక మార్క్సిజాన్ని అంబేద్కరిజాన్ని మేళవించేసి ఒక సృజనాత్మకంగా తన పరిస్థితులకు, సమాజ ఆర్థిక రాజకీయ సాంస్కృతిక సాంఘిక పరిస్థితులకు అన్వయించి ప్రజా పోరాటాన్ని అభివృద్ధి చేయడం లోపట ఒక మహత్తరమైన కృషి చేసిన తారకం గారు ఇవాళ లేకపోవడం సమాజం యొక్క దౌర్భాగ్య పరిస్థితికి నిదర్శనం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. మరి తారకం గారు లేకున్నా ఆయన ఆశయాలు మన ముందున్నాయి. తారకం గారు లేకున్నా మన
ఆయన పోరాట పటిమ మన ముందున్నది. తారకం గారు లేకున్నా తను రాసిన రచనలు మన ముందున్నాయి. పోలవరంలో దాదాపు 7 మండలాలు, కుక్కునూరు, కూనవరం, బూర్గంపాడు, వేలేర్పాడు, భద్రాచలం, అశ్వరావుపేట, వరరామచంద్రపురం, ఇవన్నీ దాదాపు 190 విలేజ్లు కొట్టుకుపోతున్న సమయం లోపల 2005లో దాదాపు 10 రోజుల ప్రయాణం, ఒకవైపు బోటు ప్రయాణం, అదేవిధంగా మళ్ళీ కాలినడక ప్రయాణం, అంత ప్రయాణం చేసేసి పోలవరం వల్ల మొత్తంగా నష్టపోతున్నది నా దళిత పీడిత జాతి అని చెప్పేసి హైదరాబాద్కి వచ్చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి పోలవరానికి వ్యతిరేకంగా పోరాడకుంటే, ఈ బహుళజాతి సంస్థలు లేదా బడా ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పోరాడకుంటే ప్రత్యక్షంగా పోతున్నది ఈ మాత్రమే భూమి కానీ పరోక్షంగా లక్షల ఎకరాల భూములు పోతున్నాయి అని చెప్పేసి మాట్లాడింది ఆ రోజు తారకం గారు. ఇవాళ ఏదైతే ఆ భూసేకరణ ఉందో, ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున భూములు పేద ప్రజల నుంచి లాక్కున్నారో, ఎంత పెద్ద ఎత్తున భూములు బడుగు బలహీన వర్గాల యొక్క జీవితాలను మృగ్యం చేసినాయో మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇది ఒక్క రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశే కాదు, దేశం మొత్తం ఇదే పరిస్థితి ఉంది. 2020 లోపల అదానీ ఆస్తి 11,700 కోట్ల రూపాయలు, ఇవాళ 12 లక్షల కోట్లకు చేరింది వాని ఆస్తి. ఇవాళ నేను చాలా స్పష్టంగా అంటున్నా, వాడు ఏం కష్టం చేసి ఇవాళ 12 లక్షల ఆస్తిని సంపాదించుకోగలిగింది ఈ దేశం లోపల. దేశ సంపద మొత్తం 288 మంది చేతుల లోపల 98 లక్షల కోట్ల ఆస్తిని ఇవాళ సమకూర్చుకున్నారు. 140 కోట్ల జనాభాలో ఉన్న భారతదేశం లోపల 288 మంది చేతుల లోపల 98 లక్షల కోట్ల ఆస్తి ఉండడము అని అంటే ఎంత పేదరికం విలయతాండం చేస్తుంది భారతదేశం లోపల అని చెప్పేసి ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సార్ అన్నాడు, ఎక్కడ ఉంది రాజ్యాంగం, ఎక్కడ ఉంది, ఉన్నా అమలు చేయడం లేదు. ఫలితంగా ఇవాళ ఈ బాధపడతా ఉన్నాం. నిన్న కాక మొన్న వచ్చిన నేపాల్లో వచ్చిన ఆ స్ట్రగుల్ను చూసిన తర్వాత మన భారత న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి గారు రాజ్యాంగాన్ని చూసి నేను గర్వపడుతున్నా అని అన్నాడు. మేము కూడా గర్వపడుతున్నాం, కానీ అమలు ఎక్కడున్నది? అమలు ఎక్కడున్నది? ఎవరమైనా గర్వపడతా ఉన్నాం, కానీ అమలు ఎక్కడున్నది? అమలు లేకపోవడం వల్ల నా దళిత పీడిత ప్రజలు మొత్తం కూడా బడుగు బలహీన వర్గాల కార్మికులు 80 కోట్ల మంది కార్మికులకు 18 సంవత్సరాల నుంచి కనీస వేతనాలు లేకుండా 20 సంవత్సరాల వెనుకనున్న వేతనాలు పొందుతుంటే 20 సంవత్సరాల అడ్వాన్స్ సమాజం అయిపోతుంటే ఇవాళ ఒక్క పూట కూడా పౌష్టికాహారం లేకుండా బాధపడతా ఉంటే నీ ప్రాథమిక హక్కులు అమలు ఎక్కడ ఉన్నది అని చెప్పేసి సందర్భంగా నేను సవినయంగా మనవి చేస్తూ ఉన్నా, ప్రశ్నిస్తూ ఉన్నా కూడా. తారకం గారు ఉంటే కూడా అదే ప్రశ్న వేసేవాడు. ఎందుకొరకు అంటే ఇవాళ రాజ్యాంగం అమలు పూర్తిగా మేడిపండులాగా తయారైపోవడం వల్ల బడుగు బలహీన వర్గాల జీవితాలు మరింత దుర్భరం కావడం వల్ల, నిరుద్యోగిత మరింత పెరిగిపోవడం వల్ల, అసలు వ్యవసాయ ఉత్పత్తులకు అసలే గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల, ప్రాజెక్టుల పేరు మీద మొత్తంగా వ్యవసాయ రంగం యొక్క భూములను, పచ్చని పంట పొలాలను అక్వైర్ చేసేసి ఫార్మాల పేరు మీద మొత్తంగా బడా పెట్టుబడిదారులకు, పెద్ద పెద్ద సంస్థలకు కట్టబెట్టడం వల్ల, సాఫ్ట్వేర్ కంపెనీలకు కట్టబెట్టడం ద్వారా ఇవాళ న్యూ సిటీ అని చెప్పబడుతున్న సిటీ లోపల మొత్తం దళితుల భూములే, అసైన్డ్ భూములే. ఇవాళ నార్సింగు, కొండాపూరు, ఆపూరు, ఈపూరు అవన్నీ నాకేం తెలియదు, నేను ఎన్నడూ పోలేదు. వాటి అందరూ దళితుల భూములే మొత్తం పోయి ఇవాళ ఆకాశాన్ని అంటే ఒక బిల్డింగులు అంటుతున్నాయి అని అంటే పేద ప్రజలకు ఆ రోజు ఇచ్చిన భూములను ఈ రోజు గుంజుకొని మీరు వాళ్ళకు కట్టబెట్టడం అని అంటే మొత్తంగా ప్రజల జీవితాన్ని ఒక దౌర్భాగ్య పరిస్థితికి నెట్టడం కాదా? ప్రజల జీవితాలను మొత్తంగా కూడా ఒక దుర్భర పరిస్థితికి నెట్టడం కాదా? వీటన్నిటికీ ఇవాళ తారకం గారు ఉంటే ఒక ప్రజల జీవితం కొరకు జరిగే పోరాటం లోపల ఒక కీలకమైన పాత్ర వహించేవాడు. కానీ తుది వరకు కూడా అతను ఎన్నడూ కూడా రాజీ పడలేదు, సమస్యల పోరాటం విడవలేదు. ఆఖరికి రోహిత్ వేములకు సంబంధించిన ఆయనకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా
లాస్ట్ కేసు కూడా తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చేసి తన వాదనలు వినిపించి వెళ్ళిపోయాడు. ఈ సెప్టెంబర్ 16, 2016 ఒక దుర్దినం. తెలంగాణ తెలుగు రాష్ట్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రమే కాదు, తెలుగు సమాజమే కాదు, భారతదేశం మొత్తానికి కూడా ఒక పీడిత ప్రజా నాయకుడు, ఒక పీడిత ప్రజా న్యాయవాది, ఒక కార్మిక నాయకుడు, ఒక పీడిత ప్రజల యొక్క సమగ్ర దృక్పథం కలిగిన నాయకుడు ఆ రోజు భౌతికంగా మన నుండి నిర్జీవం కావడం జరిగింది. కానీ ఆయన యొక్క జీవితం, ఆయన యొక్క పోరాటం, ఆయన యొక్క కార్యాచరణ, ఆయన యొక్క న్యాయ పోరాట పటిమ, ఆయన యొక్క రచనలు, ఆయన యొక్క ఆలోచన విధానం సమాజం ముందు నిలబడ్డది, మన ముందు నిలబడ్డది. ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి అని అంటే వీటన్నిటికీ ఆయన ఆలోచించిన విధంగానే ఆలోచించేసి అటువైపు ప్రయాణించడమే ఒక నిజమైన ఘన నివాళి అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా. అందరికీ జర్నలిజంగాని అతి సామాన్యుల వరకు తీసుకెళ్ళినటువంటి ఘనత భోజదారం సార్ దక్కుతుంది. ఇదే ప్రెస్ క్లబ్లో నది పుట్టిన గొంతుగా ఒక నాగలి 3 ఏళ్ళు ఆ రోజు కూడా ప్రోగ్రాం జరిగినప్పుడు మనందరం ఉన్నాం. పెద్దలు గంటా చక్రపాణి గారితో ఆ పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. అప్పటి నుండి కూడా గమనిస్తే ఎక్కడ కూడా ఏ అంశంలో కూడా ఒక్క వర్డ్ తగ్గకుండా మన యొక్క ఆత్మగౌరవాన్ని అంబేద్కర్ స్థాయిలో నిలబెట్టినటువంటి మహానుభావుడు బొజ్జ తారకం గారు. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ముఖ్యంగా 1975-76 ప్రాంతంలోనే బొజ్జ తారకం గారి గురించి నేను తెలుసుకున్నాను. ఎలా అంటే మాకంటే సీనియర్ మా బావగారు ఆశా దానయ్య అని సిద్దిపేట ప్రాంతవాసి, మా దుబ్బాక ప్రాంతవాసి. ఆయన మొదటి తరం ఉద్యమాల్లో ఉన్నాడు. ఆయన 1969 ఆ ప్రాంతం నుంచి కూడా ప్రత్యేక ఉద్యమంలో సిద్దిపేట కాలేజీ నుంచి ఉన్నాడు. అంత అయిపోయిన తర్వాత మామూలుగా 85-86 ప్రాంతంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ చేసినప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో కేసీఆర్ గారితో ఉన్నారు. కేసీఆర్ గారికి ఆయన క్లాస్మేట్. ఈ ఉద్యమాలు జరుగుతున్నప్పుడు, అట్రాసిటీ జరుగుతున్నప్పుడు దానయ్య గారి ద్వారానే నేను బొజ్జ తారకం సార్ తెలుసుకోవడం జరిగింది. కానీ ఎప్పుడు కలవలేకపోయాను ఆ రోజుల్లో, ఎర్లీ రోజుల్లో. కానీ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే బీఎస్పీ మూమెంట్ స్టార్ట్ అయిందో ప్రతి అడుగున సార్ తోటి ఉన్నాం. పరిచయం పెంచుకొని ఆయన వెంట ఉండి ఆయన ఒక స్టేజ్ మీద ఉపన్యాసం ఇస్తున్నాడు అంటే మనం 10 పుస్తకాలు చదివినంత విలువ అది. ఒక 10 పుస్తకాలు చదివినంత విలువ అది. అందుకోసమనే సార్ మీటింగ్ ఉన్నా, సార్ ఏదన్నా చర్చ ఉన్నా తప్పకుండా అటెండ్ అయ్యేవాళ్ళం. బీఎస్పీ ప్రైమరీ స్థాయిలో మనకు బర్కత్పురాలో ఆఫీస్ పెట్టి ప్రతి ఆదివారం మీటింగ్ పెట్టినప్పుడు కూడా తప్పకుండా ఆ మీటింగ్ నేను అటెండ్ అయ్యేవాడిని సార్ కోసం. అలా ఇందాక సార్ చెప్పినట్టుగా ప్రతి పుస్తకంలో నేను చదివాను, ప్రతి పుస్తకంలో ఒక చైతన్యం. అందుకే నేను ఇవాళ 3 పత్రికలలో నేను ఆర్టికల్స్ రాశాను. 3 పత్రికల్లో, ఒకటి వెలుగులో వచ్చింది, రెండోది లోకల్ పేపర్లో వచ్చింది, మా నవభూమి పేపర్లో కూడా ఎడిట్ కాలంలో వచ్చింది. ఆయన బహుముఖ ప్రజ్ఞశాలి, అడ్వకేట్గా, కవిగా, రచయితగా, ఉద్యమకారుడిగా ఆయన చెయ్యని పనంటూ లేదు. ఆయనలో ఉన్న గొప్పతనం, ఒక్కసారి ఒక వ్యక్తి పరిచయం అయితే పేరు పెట్టి పిలవటం, అసోసియేట్ కావడం, ఈయనతో నేను మాట్లాడేది ఏంది అనేటువంటి భావన లేకుండా ఆప్యాయంగా చేరదీసి మమేకమైపోయాడు. అంత పెద్ద మనిషి అయినా కూడా. అంతేకాకుండా
ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్ కోసం రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు దానికోసం మనమంతా వేసి కరపత్రం వేసినప్పుడు కూడా డ్రాఫ్ట్ టైంలో కూడా నేను చూశాను దాన్ని, రాములు ఇది సరిపోతుందా చూడు అని చెప్పి. ఎందుకంటే మనకు గుర్తుంది, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అట్రాసిటీ జరిగిన మాట వాస్తవమైనప్పటికీ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు వాడారు, ప్రత్యేకించి డెవలప్మెంట్కి వాడారు. ఎందుకంటే అప్పుడు నేను ప్రస్తుతం దుబ్బాక కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ కమిటీ మెంబర్గా నేను ఉన్నాను. అందువల్ల నాకు ఐడియా ఉంది దాని మీద. జనరల్ ఫండ్ ఏంటిది, ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఏంటిది, దానికి వచ్చే నిధులు ఏంటిది, దేనికి ఖర్చు పెట్టాలనేటువంటిది క్లియర్గా ఉంది దాంట్లో. అది మధ్యలో గవర్నమెంట్లు మారినప్పుడు చేసినప్పుడు దాన్ని అందరు మర్చిపోయిన, మనం కూడా మర్చిపోయినాం. అందుకోసమని ప్రధానంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ కోసం ఎంతో కష్టపడి దాని డాటా తీసుకొని దాని మీద రకరకాల సమావేశాలు ఏర్పాటు చేసి దాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చినటువంటి మనందరికీ తెలియజెప్పినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది. అంతేకాదు, బహుశా 2012లో 100 years ఆఫ్ రిజర్వేషన్ మీటింగ్లు హైదరాబాద్లో జరిగినప్పుడు కానీ, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో జరిగినప్పుడు కానీ రిజర్వేషన్ ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది, దానికి మనకు ఇప్పుడు జరుగుతున్నటువంటి మనకు ఎంత దాకా అందుతుంది అనే దాని మీద బలమైన విశ్లేషణతోటి కరపత్రం వేసి, ఆయన యొక్క ఆలోచన విధానం అర్థం చేసుకుంటే మనం అంబేద్కర్ గారిని అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ కూడా తగ్గకుండా, ఏ అంశంలో కూడా తగ్గకుండా, ఏది జరిగినా కూడా దానికి ఇందాక సార్ గుర్తు చేసినప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలన్నప్పుడు కూడా జస్టిస్ ఆయనతో కమిటీ చేసినప్పుడు కూడా ఒకే ఒక వ్యక్తి ధైర్యంగా కోర్టులో కేసు వేసి దాన్ని ముందుకు రాకుండా చేసింది. ఇవాళ పరిస్థితి ఏంటిదంటే పైకి రాజ్యాంగం ఉన్నా కూడా, శంకర్ సార్ చెప్పినట్టుగా పైకి రాజ్యాంగం ఉన్నా కూడా అడుగడుగున్న తూట్లు పడుతుంది. దాని దుర్వినియోగానికి అన్ని ప్రభుత్వాలు ఉపయోగం చేస్తున్నాయి, ఒక్కరని కాదు. ఉంది రాజ్యాంగం, కానీ మంచికి వాడట్లేదు ఎవరు కూడా. మరి గమనించండి, మంచికి వాడట్లేదు. ఎప్పటిదాకా అయితే మనం తెలుసుకోకుండా ఉంటామో అప్పటిదాకా మనకు మోసం జరుగుతూనే ఉంటుంది. ఇప్పటిదాకా జరుగుతూనే ఉంది. దాన్ని ప్రాపర్గా వాడేవాళ్ళు ఆ డోర్ స్టెప్ టు ది ఎవ్రీ పీపుల్, ఎవ్రీ ఇంటింటికి ఆ రాజ్యాంగం యొక్క ఫలాలు అందాలని ఏ మహానుభావులు అయితే కోరుకున్నారో అది రాకుండా ఇవాళ ఎన్నో రకాల అడ్డంకులు వస్తూ ఉన్నాయి. ఇంకా మనం చైతన్యం కావట్లేదు. తారకన్ సారు ఒక పెద్ద పాఠశాల, ఏ అంశంలో అయినా సరే. శంకర్ గారు ఉన్నారు, మనకు ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి వాజ్పేయి ప్రభుత్వంలో కూడా ఒక 6 జీవోలు వచ్చినాయి. ఎస్సీ ఎస్టీ బీసీ ఎంప్లాయీస్కి రిజర్వేషన్లో ప్రమోషన్లు ఆపేస్తూ దానికి సంబంధించిన పెద్ద ఉద్యమం వచ్చింది. అప్పుడు కూడా రకరకాల సమావేశాలు పెట్టినప్పుడు సార్ యొక్క సూచనలు సలహాలు తీసుకు, ఎట్లా చేస్తే బాగుంటుంది, దీన్ని ఎట్లయితే అడ్డుకుంటే బాగుంటుంది, లీగల్ పరిస్థితి ఏంటిది, పొలిటికల్ పరిస్థితి ఏంటిది అని చెప్పేసి చాలా ఇన్వాల్వ్ అయ్యి డీప్గా చర్చ చేసి మా అందరికీ సలహాలు ఇచ్చిండు ఆయన. చివరికి ఎంప్లాయీస్ అందరు కలిసి రామ్విలాస్ పాశ్వాన్ని పట్టుకొని ఎస్సీ ఎస్టీ పార్లమెంట్ సభ్యులందరినీ ఏకం చేసి దాన్ని విడ్రా చేయించుకున్నారు తర్వాత కాలంలో. అట్లా ప్రతి అంశంలో కూడా ఎక్కడ కూడా ఇది అన్నది కాదు. నాకు తెలిసిన కొన్ని అంశాలలో, అన్నీ అయితే కాదు, నాకు తెలిసిన కొన్ని అంశాలు మాత్రమే. అది నదీ ప్రవాహం కనుక మనకు ఒక చారెడు, ఆ మాత్రం దాంట్లో కూడా ఆయన ఉన్నాడంటే నేను కూడా ప్రతి మీటింగ్లో కొంత నేర్చుకున్నాం ఆయన ద్వారా, ప్రతి పుస్తకంలో కొంత నేర్చుకున్నాం ఆయన రాసిన రాతల్లో చేసిన దాంట్లో కూడా. అలా ఒక ఉపాధ్యాయుడు లెక్చరర్గా కూడా మనకు అనుకోవచ్చు. ఆ రోజు కూడా చెప్పినాడు సారు, నేను జైల్లో ఉన్నప్పుడే ఇది రాశాను, విజయభారతి గారే ఇదంతా డ్రాఫ్ట్ను ఫేర్ చేసింది, ఆమె కృషి ఉంది దీని మీద, నేను రాయడం మాత్రమే చేసిన చిత్తకాయిదాలాగా ఆమె కృషి చేయడం వల్లనే ఈ బుక్ బయటికి వచ్చిందని కూడా సార్ స్పష్టంగా చెప్పినాడు ఆ రోజు. అందువల్ల ఈ ఒక్కరోజే కాకుండా ఆయన ఆశయ సాధన కోసం మన కోసం మనం పాటుపడి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం అందరం గుర్తు చేస్తున్నాం, ఇందాక ప్రభాకర్ సార్ కూడా చెప్పాడు, ఆపరేషన్ కగార్. ఈ అంశం గురించి గద్దర్ గారు బతుకున్నప్పుడే చెప్పారు, ప్రమాదం ఉన్నది మనకు అని చెప్పేసి గద్దర్ గారు కూడా చెప్పారు. ఇవాళ ఇద్దరిని గుర్తు చేస్తున్నాం మనం.
ఇద్దరిని గుర్తు చేసినాం. గద్దర్ ఉంటే ఇట్లా జరిగేది కాదేమో, ఈ డెడ్ బాడీలు వాళ్ళు ఇవ్వకుండా ఉన్నారు, ఆయన ముందుబడి డెడ్ బాడీలు తీసుకొచ్చేవాడు, మనోళ్ళందరికీ ఆ కుటుంబ సభ్యులకు అప్పగించేవాడు, ఆయన లేకపోవడం లోటు ఇప్పుడు మనకు కనిపిస్తుందని అందరం మాట్లాడుతున్నాం. ఇంకొక స్టెప్ ఇటు వస్తే తారకం సార్ లేడు కదా. తారకం సార్ ఎప్పుడు ఉండడు, ఇక మనమే ముందుకు రావాలి. అయిపోయింది, ఆయన ఉన్నంతసేపు చేసిండు. ఆయన ఫాలోవర్స్గా మనం ముందుకు వచ్చి దాన్ని ఆపవలసినటువంటి అవసరం ఉంది. గద్దర్ గారు బతుకున్నప్పుడే ఆయన చెప్పింది ఏంటంటే, ఒక సందర్భంలో అమిత్ షాతో కలిశారు. ఎందుకంటే ఆయన 85-86లో ఉన్నప్పుడు గద్దర్ గారు గుజరాత్లో ఉన్నారు, అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు. ఆ సమయం నుంచి అమిత్ షాతో పరిచయం ఉంది. ఆయన ఏమన్నాడంటే, నక్సల్వాది कोई बड़ी बात नहीं है, कभी भी उस लोगों को निकाल सकते, मरा सकते, ఇదే అన్నాడంట ఆయన. మగర్ అంబేద్కర్ వాది से बहुत डेंजर है भारत में. అందువల్ల మీరు ఒక చిన్న ఫాలో చేయండి. నేను కాన్సర్ అని ఒక పట్నాలో ఒక ఆయన చదువులు చెప్తా ఉంటాడు, బాగా కోచింగ్ సెంటర్ ఆయనది. ఆయన రకరకాల వీడియోలలో వస్తూ ఉంది. ఇవాళ ప్రమాదం ఏదైనా ఉంది అంటే దళితులకే మొదటి ప్రమాదం ఉందని ఆయన కూడా చెప్తా ఉన్నాడు. ఎందుకు అంటే, ఇందాక సార్ చెప్పినట్టుగా మళ్ళీ మనం వెనక్కి పోతున్నాం మధ్యయుగాలకు, మనవాద రాజ్యాంగంలోకి మనం వెళ్తున్నాం. ఇప్పుడు ఎవరు ఆపట్లేదు, దాన్ని ఫాలో చేయట్లేదు. ప్రతి దగ్గర అది మనకు అడ్డొస్తూ ఉంది, ప్రతి పనిలో అడ్డొస్తూ ఉంది, వాళ్ళదే పై చేయి అవుతూ ఉంది. మనం ఏం చేయలేకపోతున్నాం. అందరం దీని మీద తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరము, బాధ్యత మన అందరి మీద ఉంది. చూస్తున్నాం, అర్థమవుతుంది మనకు ఏం లాస్ అవుతున్నామో, కానీ చైతన్యం లేక వెనక పోతూ ఉన్నాం. అందువల్ల బొజ్జ తారకం గారి ఆశయ సాధనలో మన అందరం కూడా పాలు పంచుకొని అన్యాయాలను ఎదురిస్తూ ముందుకు సాగవలసినటువంటి బాధ్యత. ఇవాళ రేపు ఒక చిన్న పదవి ఉంటే ఎవరు వదులుకోవట్లేదు సార్. ఇవాళ రేపు రాజకీయ పార్టీ పదవి కానీ, పొలిటికల్ పదవి కానీ, చిన్న ఉద్యోగం కానీ ఉంటే వదులుకోవట్లేదు. కానీ ఆయన కారంచెడు సంఘటనకు ఆయన ఏజీపీ కూడా వదిలేసుకున్నాడు.